మా యువతకి ఉద్యోగాలు కావాలి. మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు. ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా, ఏంటి అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాదు, అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట. గొర్రెలు పెంచుకొని మేకలను పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట. ఏడున్నావు అయ్యా నువ్వు? ఇంకా మీ తాతల కాలం నాడు ఉంటే మేమేం చేస్తాం? మేము ముందుకు వచ్చినాము, మా దగ్గర కన్నా రాలేతే మీ ఇంటికి పోయి మళ్ళా అదే పని చేసుకో. అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడుద్ది. ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు. ప్రాథమిక విద్య పెరుగుతుంది. ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి. కాకి వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అని మాకు బటన్లు మస్తున్నారా పోయి మస్తు నొక్కుంటాం. నొక్కుడొద్దు మాకు. మా యువతకి ఉద్యోగాలు కావాలి. మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు. ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా, ఏంటి అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాదు, అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట. గొర్రెలు పెంచుకొని మేకలను పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట. ఏడున్నావు అయ్యా నువ్వు? ఇంకా మీ తాతల కాలం నాడు ఉంటే మేమేం చేస్తాం? మేము ముందుకు వచ్చినాము, మా దగ్గర కన్నా రాలేతే మీ ఇంటికి పోయి మళ్ళా అదే పని చేసుకో. అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడుద్ది. ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు. ప్రాథమిక విద్య పెరుగుతుంది. ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి. కాకి వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అని మాకు బటన్లు మస్తున్నారా పోయి మస్తు నొక్కుంటాం. నొక్కుడొద్దు మాకు. మా యువతకి ఉద్యోగాలు కావాలి. మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు. ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా, ఏంటి అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాదు, అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట. గొర్రెలు పెంచుకొని మేకలను పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట. ఏడున్నావు అయ్యా నువ్వు? ఇంకా మీ తాతల కాలం నాడు ఉంటే మేమేం చేస్తాం? మేము ముందుకు వచ్చినాము, మా దగ్గర కన్నా రాలేతే మీ ఇంటికి పోయి మళ్ళా అదే పని చేసుకో. అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడుద్ది. ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు. ప్రాథమిక విద్య పెరుగుతుంది. ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి. కాకి వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అని మాకు బటన్లు మస్తున్నారా పోయి మస్తు నొక్కుంటాం. నొక్కుడొద్దు మాకు. మా యువతకి ఉద్యోగాలు కావాలి. మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు. ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా, ఏంటి అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాదు, అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట. గొర్రెలు పెంచుకొని మేకలను పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట. ఏడున్నావు అయ్యా నువ్వు? ఇంకా మీ తాతల కాలం నాడు ఉంటే మేమేం చేస్తాం? మేము ముందుకు వచ్చినాము, మా దగ్గర కన్నా రాలేతే మీ ఇంటికి పోయి మళ్ళా అదే పని చేసుకో. అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడుద్ది. ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు. ప్రాథమిక విద్య పెరుగుతుంది. ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి. కాకి వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అని మాకు బటన్లు మస్తున్నారా పోయి మస్తు నొక్కుంటాం. నొక్కుడొద్దు మాకు.